హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ వ్లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి మన డే టు డే లైఫ్లో యూజ్ అయ్యే టిప్స్తో పాటు మరికొన్ని కిచెన్ టిప్స్ని కూడా షేర్ చేశాను. సో లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ప్రస్తుతం వర్షాలు అయితే పడుతున్నాయి కదా, ఇలా వర్షాలు పడేటప్పుడు ఉల్లిపాయలు మనం ఒకేసారి తెచ్చేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మొక్కలు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలా చూడండి, ఇక్కడ జుట్టు దగ్గర మెత్తగా ఉండిపోయే మొక్కలు అయితే వచ్చేస్తున్నాయి అనమాట. ఇక్కడ ఉల్లిపాయలకి సగం వరకు అయితే అన్ని పాయలకి ఇలానే ఉన్నాయి. అంటే ఇలా ఉండటం వల్ల ఉల్లిపాయ త్వరగా కుళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మనం తెచ్చుకున్న వెంటనే మనము స్టోర్ చేసుకునే కన్నా ఇలా నాన్ స్టిక్ ప్యాన్ని కొంచెం అంత హీట్ చేసుకొని దానిపైన మనం తెచ్చుకున్న ఉల్లిపాయలు ఇలా కింద భాగం పూర్తిగా పెనానికి తగిలినట్లుగా పెట్టుకొని వేడి చేసుకోవాలి. అంటే 2 నిమిషాలు వేడి తగిలేలాగా చేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ రివర్స్ చేసుకొని వేడి తగిలేలాగా పెట్టుకోవాలి. అంటే ఉల్లిపాయలకి 2 వైపులా కూడా మనం వేడి తగిలిస్తున్నాం కాబట్టి మొక్క వచ్చే ఛాన్స్ ఉన్నా లేకపోతే లోపల వాటర్ని తడిసిగా ఉన్నా సరే ఇలా చేయటం వల్ల లోపల ఉన్నది ఏదైనా సరే కొంచెం తడిగా ఉండి డ్రై అయిపోయి ఉంటుంది. ఇంకా మొక్క ఏదైనా వచ్చినా సరే ఇంకా రాకుండా ఉంటుందన్నమాట. అంటే మనకి ఉల్లిపాయలు ఎక్కువ రోజుల వరకు స్టాక్ అయితే ఉంటుంది. ఈ ట్రిక్ ట్రై చేయటం వల్ల తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ కోసం నేను ఒక పాత సాక్స్లని తీసుకొని ఇలా చేతికి వేసుకుంటున్నాను. ఎందుకు ఇలా చేతికి వేసుకోవాలి అంటే మనం ఫ్రిడ్జ్ తుడుస్తూ ఉంటాం కదా, ఫ్రిడ్జ్ తుడిచేటప్పుడు మనం సపరేట్గా వేరే క్లాతులు అలాంటివి తీసుకొని మనం క్లీన్ చేసుకునే కన్నా ఇలా సాక్స్ని మనం చేతికి వేసేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అంటే మనకి ఎక్కువసేపు టైం అన్నది వేస్ట్ అవ్వకుండా తక్కువ టైంలోనే ఇలా మన చేతికే ఉంటుంది కాబట్టి అది జారిపోకుండా ఉంటుంది. ఇలా చూడండి, ఒకసారి మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత మట్టి అయితే ఉందో, అంటే లోపల ఉంటుంది కదా ఏదో ఒక ఫుడ్ పడిపోతూ ఉంటుంది కదా, అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే సాక్స్ని మనం ఒకసారి తడి చేసుకొని అలా తుడిచేసామనుకుంటే చక్కగా లోపల ఏదైనా ఫుడ్ అలాంటి పడినా సరే మనకి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే మనం పట్టుకున్న క్లాత్ లూజ్ అయిపోకుండా ఉంటుందన్నమాట ఇలా చేయడం వల్ల. ఇంకా నేను డీప్ ఫ్రిడ్జ్ లోపల కూడా క్లీన్ చేస్తున్నాను. చూడండి ఎంత మట్టి అయితే ఉందో, అదే మనం ఏదో ఒకటి ఫుడ్ పెట్టేస్తాం కదా అదంతా అలా పడిపోయిందనమాట. సో చాలా త్వరగా మనం ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇలా పాత సాక్స్ని రీయూజ్ చేసుకుంటే. తర్వాత టిప్ కోసం గాజు అయితే తీసుకున్నాను. ఇవి కొత్త గాజులు అయితే కాదు, వేసేసుకున్న తర్వాత ఒక్కొక్కటి మిగిలిపోతాయి కదా, అలా సింగిల్గా మిగిలిపోయిన వాటిని మనం ఆర్గనైజర్ లాగా చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఈ గాజులతో పాటు సేఫ్టీ పిన్లు అనేది కావాలి. అంటే సేఫ్టీ పిన్ని ఇలా 2 గాజులు కలిపేసి ఒక సేఫ్టీ పిన్ని పెట్టేసామనుకోండి, ఒక దండలాగా తయారైపోతుంది. అంటే ఈ గాజులు ఇక్కడ మనం తీసుకున్న గాజులు మట్టి గాజులే కాకుండా మెటల్ గాజులు కానీ చిన్నపిల్లల గాజులు కానీ వేటిని సరే మనం తీసుకోవచ్చు. ఇలా మనకు కావాల్సినంత దూరం ఇలా రెడీ చేసుకున్న తర్వాత మేకకు తగిలించేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా సింపుల్గా అది కూడా 0 కాస్ట్ ఆర్గనైజర్ రెడీ అయిపోతుంది. దీన్ని ఇలా మేకకు తగిలించేసుకొని మనం డైలీ పెట్టుకునే ఫ్లక్కర్స్, క్లిప్పులు, ఇంకా పిల్లలకు పెట్టుకునే క్లిప్స్, ఇంకా హెడ్ బ్యాండ్స్ ఇలా చాలా రకాలుగా ఉంటాయి కదా, వాటిని ఇలా తగిలించుకున్నాం అనుకోండి గజిబిజి లేకుండా ఉంటుంది, మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను ఒక్కదానికి ఒక్కొక్క క్లిప్ ఫ్లక్కరే పెట్టాను అనమాట, నీట్గా ఉండటం కోసం. మన దగ్గర చాలానే కలెక్షన్ ఉంటుంది కదా, వాటన్నిటిని కూడా ఈ గాజులకి తగిలించేసుకున్నాం అనుకుంటే నీట్గా ఉంటుంది తీసుకోవడానికి. అలానే మళ్ళీ మనం పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ కూడా ఇదే సేఫ్టీ పిన్ని యూజ్ చేసి, అంటే మనకి సర్కిల్ పర్ఫెక్ట్గా గీయాలి అని అనుకున్న టైంలో ఈ సేఫ్టీ పిన్ని పెట్టేసి మనం డ్రా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఎడ్జ్లో ఉంటుంది చిన్న రౌండ్, ఆ రౌండ్ అనేది కదలకుండా పెన్సిల్ అనేది పెట్టేశాను. ఇంకా ఇట్స్ వైపున పెన్ పెట్టేసి ఇలా రౌండ్గా తిప్పేస్తున్నాను. చూడండి, చాలా పర్ఫెక్ట్ సర్కిల్ అయితే వస్తుంది. పర్టికులర్గా దీన్ని ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు అంటే పిల్లలు ఏదైనా క్రాఫ్ట్ చేస్తున్నప్పుడు కానీ, మనం ఏదైనా క్రాఫ్ట్ ట్రై చేస్తున్నప్పుడు కానీ పర్ఫెక్ట్ సర్కిల్ గీయటానికి ఈ సేఫ్టీ పిన్ని చాలా చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 సైజెస్లో ఉన్న పిన్స్ అయితే తీసుకున్నాను కాబట్టి 3 డిఫరెంట్ సైజెస్లో ఉన్న సర్కిల్ని ఇలా సింపుల్గా డ్రా చేశాను. ఇదైతే చిన్నపిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత టిప్ వచ్చేసి ఈ సేఫ్టీ పిన్లు ఇంత ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాం అనుకోండి, అంటే మనం ఒకేసారి తెచ్చుకుంటే వీటన్నిటిని వాడాలి అంటే కొన్ని నెలలు అయితే టైం పడుతుంది కదా, అన్ని నెలల వరకు ఇవి పాడైపోకుండా అంటే తుప్పు పట్టకుండా ఉండటానికి పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ని కొద్దిగా ఈ బాక్స్లో వేసేసి మనం గిలకరించినట్లుగా చేస్తే పౌడర్ అన్నిటికీ కూడా అంటుకుంటుంది. కాబట్టి ఇంకా ఈ పౌడర్ వలన తుప్పు అలాంటివి పట్టకుండా సేఫ్గా ఉంటుంది. ఈ టిప్ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. తెలిసినట్లయితే చిన్న లైక్ అయితే చేయండి.
నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం డైలీ వాడే చాకులు అనమాట. అంటే కొన్ని చాకులకి అయితే ఇలా గరుకుగా ఉంటుంది కాబట్టి ఈ చాకులకి పదునైతే పోదు, అసలు ఎప్పటికీ కూడా పదునైతే పోకుండా ఉంటుంది. ఇంకా కొన్ని చాకులు ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి వీటిని కొన్ని రోజులు వాడేసిన తర్వాత పదునైతే పోతుంది. వీటికి చాలా రకాలుగా మనం పదును పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ సింపుల్ ట్రిక్ అనమాట. స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దానిని ఈ చాకుకి రెండు వైపులా కూడా కొంచెం జాగ్రత్తగా మనం ఇలా గిరినట్లుగా చేసుకోవాలి. అది ఆ చాకు ఇలా గిరేటప్పుడు మనకి చేతికైనా తగిలే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ స్క్రబ్బర్ని ఇలా రుద్దినట్లుగా చేసామనుకోండి పదునైతే వస్తుంది. అంటే ఇదే ఇలానే చేయాలని కాదు, మనకి పని అయితే జరిగిపోతుంది అనమాట. ఇంకా తర్వాత టిప్ వచ్చేసి క్యాప్లను తీసుకున్నాను. ఇక్కడ నేను 6 క్యాప్లు అయితే తీసుకున్నాను. ఎందుకు 6 క్యాప్లు తీసుకున్నాను అనే తర్వాత మీకు అర్థమవుతుంది. ఇలా తీసుకున్న క్యాప్లకి నేను వెనక వైపున ఒకవైపు పెన్ పెట్టేది ఉంటుంది కదా, దానికి కరెక్ట్గా ఆపోజిట్లో ఉండేటట్లుగా డబుల్ సైడ్ ప్లాస్టర్ అన్నది ఈ 6 క్యాప్లకి అంటించేసాను. ఇలా పూర్తిగా అంటించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఎక్కడ అంటించుకోవాలి అంటే మనం బీరువాకి కానీ లేకపోతే షెల్ఫ్ డోర్లు ఉంటాయి కదా, అక్కడ మనకి ఎక్కడ నచ్చినట్లయితే అక్కడ, అలానే కొంచెం ఓపెన్ ప్లేస్ ఉన్న దగ్గర ఇలా నేను 2 ఒకే హైట్లో ఉండేలాగా, అలానే డిస్టెన్స్ కూడా మరి ఎక్కువ కాకుండా ఇలాగా కొంచెం డిస్టెన్స్ ఉన్నట్లుగా చూసుకొని అతికించుకోవాలి. ఎందుకు ఇలా అతికించాలి అంటే ఇప్పుడు మన దగ్గర ఫొటోస్ ఉంటాయి కదా, వాటిని ఇలా క్లిప్లకి పెట్టేసామనుకున్న పెన్ క్యాప్లకి పెట్టేస్తే ఫోటో అన్నది పడిపోకుండా అలానే మన స్టాండ్కి ఎలా అయితే పెడతామో అలానే నుంచునిద్ది అనమాట. సో ఫోటో అన్నది కొంచెం వెయిట్ తక్కువగానే ఉంటుంది కాబట్టి మనం ఎన్ని రోజులు పెట్టినా సరే ఆ ఫోటో ఫ్రేమ్ అలానే ఉండిపోతుంది. ఇలా మనకు నచ్చినట్లుగా ఫొటోస్ని చక్కగా మనమే డెకరేట్ చేసుకోవచ్చు. ఎలా అనిపించింది ఈ ఐడియా అనేది షేర్ చేయండి. ఇంకా తర్వాత టిప్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ సీతాఫలాలు బాగా దొరుకుతున్నాయి. మెత్తగా ఉన్న అయితే ఓకే, కానీ కొన్ని పండకుండా గట్టిగా ఉంటాయి కదా, అలా పండిన వాటిని పండించడానికి యూజ్ అయ్యే టిప్ అనమాట. అంటే మనకు తెలుసు కదా బియ్యం డ్రమ్లో పెడితే అవే పండుతాయి కదా అనుకోవచ్చు. బియ్యం డ్రమ్లో పెట్టినా పండుతుంది. నేను ఇది ఆల్టర్నేటివ్ ఇంకొక టిప్ అనమాట. దీన్ని ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, ప్రెషర్ కుక్కర్లో అంటే బాగా గట్టిగా ఉన్న వాటిని మాత్రమే పెట్టుకోవాలి. కొంచెం మెత్తంగా ఉన్నా సరే పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. బాగా గట్టిగా ఉన్న వాటిని మాత్రమే నేను ఇలా ప్రెషర్ కుక్కర్లో పెట్టేశాను. అలానే మూత పెట్టేటప్పుడు గ్యాస్ కట్ ఉంటుంది కదా, దాన్ని తీయకుండా గ్యాస్ కట్ అలానే పెట్టాలి. మనం రైస్ ఎలా అయితే వండుతామో అలానే గ్యాస్ కట్ విజులు 2 పెట్టేసి నైట్ మొత్తం అలానే వదిలేయాలన్నమాట. ఒక్క నైట్ పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ అనమాట ఇది నేను ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఈ కుక్కర్కి చుట్టుపక్కల కూడా వాటర్ ఎలా అయితే వచ్చిందో అంటే చెమట పట్టేసింది అనమాట. ఇలా కొంచెం కూడా గాలి పోకుండా ఉండటం వల్ల ఈ సీతాఫలం తొందరగా పండటానికి ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. కొన్ని అయితే పగిలిపోయి ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఓపెన్ చేయగానే ఎంత చక్కగా పండిపోయి ఉందో. సో మనం డ్రమ్లో పెడితే కూడా పండుతాయి, కానీ కొంచెం లేట్ అయితే అవుతుంది. ఇలా ప్రెషర్ కుక్కర్లో పెట్టడం వల్ల ఒక్క నైట్లోనే చక్కగా పండిపోయి ఉంటాయి. ఈ టిప్ని తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ఇలా మీరు ఎప్పుడైనా పండబెట్టినట్లయితే చిన్న కామెంట్లు అయితే చేయండి, మాకు ఆల్రెడీ తెలుసు అని. ఇంకా తర్వాత టిప్ వచ్చేసి వెల్లుల్లిని వలిచే ఐడియా. అంటే వెల్లుల్లిని వలవడానికి చాలా రకాల టిప్స్ అందరికీ తెలుసు. మ్యాక్సిమం నేను కూడా చాలా రకాలు షేర్ చేశాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఇంకొక టిప్ అనమాట. అదేంటంటే చాకుతో వెల్లుల్లిని బయట వైపున ఇలాగ కొంచెం కట్ చేసినట్లుగా చేయాలి. పూర్తిగా కట్ చేయట్లేదు, మనం కొంచెం చిన్న ఘాటు పెడతాం. ఆ ఘాటు పెట్టడం వల్ల పై పొట్టు అనేది ఓపెన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఘాటు పెట్టిన వెంటనే మనం గోరుతో కొంచెం ఇలా అన్నాం అనుకోండి, పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మన దగ్గర ఉన్న అంటే మనము పొట్టు తీయాలి అని అనుకున్న వాటిని అన్నిటిని కూడా ఒకేసారి ఘాటు అనేది పెట్టేసి విడిచామనుకోండి, తొందరగా వెల్లుల్లి అనేది ఒలుచుకోవచ్చు. అలానే మన వేళ్ళు కొంచెం కూడా నొప్పి లేకుండా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం అక్కడ ఘాట్ అనేది పెట్టేసాం కాబట్టి అది ఓపెన్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. తప్పకుండా ఈ ట్రిప్ని ఫాలో అయ్యి వెల్లుల్లి వలవడానికి ట్రై చేయండి. ఇంక ఈ వీడియోలో లాస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఉన్న గీతోనే బయట మార్కెట్లో దొరికే బటర్ ఉంటుంది కదా, స్క్వేర్ టైప్లో ఉంటుంది కదా, దాన్ని మనం ఎలా రెడీ చేసుకోవచ్చు అన్న ఐడియా చాలా సింపుల్ అనమాట. చిన్న ట్రిక్ అనమాట. దానికోసం మనకి ఒక గీని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని ఇందులో ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. కూలింగ్ వాటర్ కాదు, ఐస్ క్యూబ్స్ మాత్రమే వేసుకోవాలి. ఇలా ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత ఇంకా విస్కర్తో కానీ స్పూన్తో కానీ మనం ఇలా బాగా మిక్స్ చేయాలన్నమాట. అంటే ఐస్ క్యూబ్స్కి ఉన్న కూలింగ్ వల్ల ఈ ఘీ అన్నది ఇలా కొంచెం కొంచెంగా దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడైతే మనం ఇంట్లో ఉన్న ఘీ అని కదా, ఇది గేదెలది కాబట్టి వైట్గా ఉంది. అదే మనం బయట మార్కెట్లో కొన్నది అయితే ఎల్లో కలర్లో ఉంటుంది కదా, దానికోసం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు, మర్చిపోయాను. మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా మనం
ఇలా కలుపుతుంటే తెలిసిపోతుంది. అలానే ఇక్కడ చూస్తుంటే కూడా మనకి అర్థమైపోయింది కదా, ఇంకా ఇదంతా దగ్గరికి వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇందులో నుంచి ఐస్ క్యూబ్స్ అనేది పక్కకు తీసేసి మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపోయినట్లుగా ఇలా చిన్నగా ఉన్న ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇది మొత్తం ఘీ మొత్తాన్ని కూడా చక్కగా ఇలాగా గిన్నెలోకి తీసేసుకొని పైన కూడా చక్కగా సర్దుకోవాలి. సర్దుకుంటేనే మనకి చూడటానికి, ఆ తర్వాత మనం కట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇలాగా గిన్నెలోకి నీట్గా సర్దేసిన తర్వాత ఇంకా ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేనైతే నైట్ అంతా పెట్టాను, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ పిల్లలకి టిఫిన్లోకి వేయడానికి బాగుంటుంది కదా అని. ఇంకా నేను ఇదైతే మార్నింగ్ అనమాట. తీసిన తర్వాత చూడండి ఎంత గట్టిగా అయితే ఉందో. ఇప్పుడు దీన్ని వెనక వైపున కొంచెం తట్టినట్లుగా చేసామనుకోండి ఈజీగానే వచ్చేస్తుంది, మనం కొట్టాల్సిన అవసరం లేదు, పడిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లో పెట్టేసుకొని చాకుని ఇక్కడ నేను తడి చాకుతో కట్ చేసుకోవాలి. నేను తడి చాకు కాక పొడి చాకుతో కట్ చేశాను, అందుకోసం కొంచెం విచ్చిలిపోయినట్లుగా ఉంది. ఎగ్జాక్ట్గా ఆ షేప్ అయితే రాకుండా ఉంది, కానీ మనకి పీసులు లాగా అయితే వచ్చేస్తుంది అనమాట. మెత్తగా లేకుండా విడిపోకుండా ఇలా చిన్న పీసులాగా అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని మా పిల్లలకి డైలీ ఇడ్లీలో ఇలా ఘీ అయితే వేస్తాను అనమాట. ఇలా వేస్తే కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు, వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది, బయట మనం కొన్నట్లుగా ఉంటుంది కదా అని అలా ట్రై చేశాను. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తుంటే అసలుకి సేమ్ మనం బయట మార్కెట్లో ఎలా అయితే కొంటామో అలానే ఉందన్నమాట, కాకపోతే కలర్ ఒక్కటే చేంజ్ అవ్వలేదు. తప్పకుండా ఇలా హోమ్ మేడ్ బటర్ని మీరు ఇంట్లోనే ట్రై చేయండి, చాలా బాగా పిల్లలందరికీ ఇష్టపడతారు. సో తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఈ వీడియోలో నేను షేర్ చేసిన టిప్స్, ప్రతి టిప్ మన డైలీ లైఫ్లో యూజ్ అవుతూనే ఉంటాయి, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అలానే చిన్న లైక్ అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే.